హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెన్నా బై శ్రీ గామాసు. ఫ్లవర్స్ అనేవి స్టెప్ బై స్టెప్ ఎలా డ్రా చేయాలో చూసేద్దాం రండి. డే 6 మెహందీ క్లాస్లో బేసిక్ హెన్నా ఫ్లవర్స్ పార్ట్ 2. పార్ట్ 1 చూడని వాళ్ళు పార్ట్ 1 చెక్ చేసి పార్ట్ 2 చూడండి. అప్పుడు మీకంటూ ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ పెటల్స్ 6 టైప్స్ ఆఫ్ పెటల్స్ ని డ్రా చేసుకున్నాను. బేస్ కోసం స్పైరల్ ప్లస్ హమ్స్ ఒకటి, సర్కిల్ ప్లస్ హమ్స్ ఒకటి తీసుకుంటున్నాను. స్పైరల్ ప్లస్ హమ్స్ బేస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. పైన డ్రా చేసిన 6 పెటల్స్ లో ఫస్ట్ పెటల్ అనేది యూజ్ చేస్తున్నాను. పెటల్స్ అనేవి ఈవెన్ గా 5 కానీ 6 కానీ ఎన్నైనా మన ఇష్టం, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. పెటల్స్ అనేవి అన్ని యాడ్ చేసిన తర్వాత లోపల షేడింగ్ అనేది చేసుకుంటున్నాను. లోపల షేడింగ్ పెటల్స్ పైనుంచి ఈవెన్ షేడింగ్ అనేది చేస్తున్నాను. షేడింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని అవుట్లైన్ అనేది థిక్గా చేసుకుంటున్నాను. అవుట్లైన్ అనేది ఎప్పుడూ ఈవెన్ ప్రెజర్తో నీట్గా చేసుకోవాలి. అన్ఈవెన్గా చేస్తే దాని లుక్ అనేది అసలు బాగోదు. సెకండ్ పెటల్ అనేది యూజ్ చేసి ఫ్లవర్ అనేది డ్రా చేద్దాం. ఫస్ట్ స్పైరల్ ప్లస్ హమ్స్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి. స్పైరల్ ప్లస్ హమ్స్ బేస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత పెటల్ షేప్ ఉంది కదా సెకండ్ వన్, అది యాడ్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఎన్ని పెటల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈవెన్ గా అంటే పెటల్స్ అన్ని ఒకే షేప్ లో ఉండేలాగా డ్రా చేసుకోవాలి. ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా మాత్రం డ్రా చేయకూడదు. పెటల్స్ అన్ని డ్రా చేసినాక పెటల్ పైనుంచి షేడింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసేది ఈవెన్ షేడింగ్ మాత్రమే. షేడింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక దాని అవుట్లైన్ అనేది థిక్గా చేసుకుంటున్నాను. అవుట్లైన్ అనేది ఎప్పుడు ఈవెన్ ప్రెజర్తో నీట్గా చేసుకోవాలి. పెటల్ షేప్ అనేది మారిపోకూడదు. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ పెటల్ని యూజ్ చేసుకొని ఫ్లవర్ అనేది క్రియేట్ చేద్దాం. స్పైరల్ ప్లస్ హమ్స్ బేస్ అనేది డ్రా చేస్తున్నాను. బేస్ అనేది కంప్లీట్ అయినాక థర్డ్ పెటల్ షేప్ ఉంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. పెటల్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత పెటల్ పైనుంచి షేడింగ్ అనేది ఈవెన్ షేడింగ్ అనేది చేసుకుంటున్నాను. షేడింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్లైన్ అనేది థిక్గా చేసుకోవాలి. ఫ్లవర్ లుక్ అనేది అవుట్లైన్తోనే వస్తుంది. అవుట్లైన్ అనేది ఎప్పుడు నీట్గా థిక్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ పెటల్ ని యూజ్ చేసుకొని ఫ్లవర్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ స్పైరల్ ప్లస్ హమ్స్ బేస్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దానికి ఫోర్త్ పెటల్ షేప్స్ అనేవి యాడ్ చేశాను. పెటల్స్ అన్ని యాడ్ చేసినాక దీనికి మాత్రం హమ్స్ నుంచి షేడింగ్ అనేది చేసుకున్నాను. లోపల నుంచి షేడింగ్ అనేది చేశాను. షేడింగ్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్లైన్ అనేది థిక్గా చేసుకున్నాను. నెక్స్ట్ ఫిఫ్త్ పెటల్ షేప్ యూజ్ చేసుకొని ఫ్లవర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ స్పైరల్ ప్లస్ హమ్స్ బేస్ అనేది డ్రా చేసుకొని ఫిఫ్త్ పెటల్ షేప్ అనేవి యాడ్ చేసుకుంటూ పక్కనే అంటే స్పేస్ లేకుండా నీట్గా పక్కనే పెటల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఒకటి చిన్నదిగా ఒకటి పెద్దదిగా మాత్రం డ్రా చేయకూడదు. పెటల్స్ అన్ని డ్రా చేసినాక హమ్స్ నుంచి షేడింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఈవెన్ షేడింగ్ యూజ్ చేస్తున్నాను. ఈవెన్ షేడింగ్ తో పెటల్స్ అన్ని డ్రా చేసిన తర్వాత దాని అవుట్లైన్ అనేది థిక్గా చేసుకుంటున్నాను. స్పైరల్ ప్లస్ హమ్స్ బేస్ యూజ్ చేసుకొని లాస్ట్ ఫ్లవర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ స్పైరల్ ప్లస్ హమ్స్ బేస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. దానికి లాస్ట్ పెటల్ షేప్ ఉంది కదా, 6th పెటల్ షేప్, అది అనేది యాడ్ చేస్తున్నాను. పెటల్స్ ఎప్పుడైనా పక్కన నీట్గా యాడ్ చేసుకోవాలి. ఒక పెటల్కి ఇంకో పెటల్కి మధ్య వి షేప్ అనేది రావాలి. పెటల్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత హమ్స్ నుంచి అంటే లోపల నుంచి షేడింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ ఈవెన్ షేడింగ్ ని యూజ్ చేసి షేడ్ చేసుకున్నాక అన్ని పెటల్స్ ని అవుట్లైన్ అనేది థిక్గా చేసుకున్నాను. నెక్స్ట్ సర్కిల్ ప్లస్ హమ్స్ బేస్ ని యూజ్ చేసుకొని ఫ్లవర్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఒక థిక్ సర్కిల్ డ్రా చేసుకొని దానిపైన థిన్ సర్కిల్ అనేది యాడ్ చేసుకొని ఆ థిన్ సర్కిల్ కి హమ్స్ అనేవి డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ పెటల్స్ షేప్ లో ఫస్ట్ పెటల్ ఉందిగా, ఆ పెటల్ ని యాడ్ చేసుకుంటున్నాను. పెటల్స్ అన్ని ఈవెన్ గా యాడ్ చేసుకొని
దాని లోపల నుంచి అంటే హంప్స్ నుంచి షేడింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ ఈవెన్ షేడింగ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. పెటల్స్ అన్ని షేడింగ్ అయిపోయినాక అవుట్లైన్ అనేది థిక్గా చేసుకుంటున్నాను. అవుట్లైన్ థిక్గా చేసేటప్పుడు పెటల్ షేప్ అనేది మారిపోకుండా ఈవెన్ ప్రెజర్తో మాత్రమే థిక్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ సర్కిల్ బేస్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే సర్కిల్ ప్లస్ హంప్స్ బేస్ అనేది క్రియేట్ చేసుకొని సెకండ్ పెటల్ షేప్ ఉంది కదా హార్ట్ షేప్, ఆ పెటల్ షేప్ అనేది ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ పెటల్స్ అనేవి 5 కానీ 6 కానీ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. పెటల్స్ అనేవి పక్క పక్కనే నీట్గా యాడ్ చేసుకొని దాని లోపల షేడింగ్ అనేది హంప్స్ నుంచి చేస్తున్నాను. ఈవెన్ షేడింగ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా అన్ని పెటల్స్కి షేడింగ్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్లైన్ అనేది థిక్గా చేసుకుంటున్నాను. నెక్స్ట్ సర్కిల్ ప్లస్ హంప్స్ బేస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. బేస్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ పెటల్ షేప్ ఉంది కదా దాన్ని యాడ్ చేస్తున్నాను. పెటల్స్ అన్ని నీట్గా యాడ్ చేసుకున్నాక లోపల నుంచి షేడింగ్ అనేది చేసుకుంటున్నాను. షేడింగ్ అంతా కంప్లీట్ అయిపోయినాక అవుట్లైన్ అనేది థిక్గా చేస్తున్నాను. ఇక్కడ సర్కిల్ ప్లస్ హంప్స్ బేస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. బేస్ క్రియేట్ చేసిన తర్వాత ఫోర్త్ పెటల్ షేప్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకున్నాను. అక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. యాడ్ చేసుకున్న తర్వాత హంప్స్ నుంచి షేడింగ్ అనేది చేసుకోవాలి. అన్ని పెటల్స్కి షేడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్లైన్ అనేది థిక్గా చేసుకోవాలి. ఒకవేళ అవుట్లైన్ మనకి కొంచెం తిన్నగా అనిపిస్తే దాన్ని రీఅప్లై చేసుకోవచ్చు, అంటే మళ్ళీ థిక్గా చేసుకోవచ్చు అనమాట. థిక్గా చేసే టైంలో దాని పెటల్ షేప్ అనేది మారిపోకూడదు, జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇది సేమ్ సర్కిల్ ప్లస్ హంప్స్ బేస్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దీనికి ఫిఫ్త్ పెటల్ షేప్ ఉంది కదా దాన్ని అనేది యాడ్ చేస్తున్నాను. పెటల్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపల నుంచి షేడింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ లోపల నుంచి అయినా షేడింగ్ చేసుకోవచ్చు, లేదా పెటల్ పైనుంచి అయినా షేడింగ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. కానీ షేడింగ్ అనేది ఈవెన్ షేడింగ్ అంటే షేడింగ్ లో టైప్స్ ఉంటాయి, నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ఏ సపరేట్ షేడింగ్స్ అనేవి పర్టికులర్ గా ఉంటాయి. ఏ షేడింగ్ అయితే యూస్ చేస్తున్నామో అన్ని పెటల్స్ కి సేమ్ షేడింగ్ యూస్ చేయాలి. ఒకదానికి ఈవెన్ షేడింగ్, ఒకదానికి అన్ఈవెన్ షేడింగ్ అలా చేయకూడదు. ఇక్కడ నేను షేడింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని అవుట్లైన్ అనేది థిక్గా చేసుకుంటున్నాను. సర్కిల్ ప్లస్ హంప్స్ బేస్ ని క్రియేట్ చేస్తున్నాను లాస్ట్ ఫ్లవర్ కోసం. ఇప్పుడు లాస్ట్ పెటల్ షేప్ ఉంది కదా దాన్ని యాడ్ చేస్తున్నాను. పెటల్స్ అనేవి పక్క పక్కన నీట్గా యాడ్ చేసుకున్నప్పుడు 2 పెటల్స్ మధ్యన వి షేప్ అనేది రావాలి. అలా వచ్చేలాగా నీట్గా డ్రా చేసుకోండి. సేమ్ దీనికి కూడా లోపల నుంచి షేడింగ్ అనేది చేస్తున్నాను. అన్ని పెటల్స్ కి షేడింగ్ అనేది చేసిన తర్వాత అవుట్లైన్ అనేది థిక్గా చేసుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడితో డే 6 మెహందీ క్లాస్ కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.